శివుడు హనుమంతుడిగా ఎందుకు జన్మించాడో మీకు తెలుసా? దక్షయజ్ఞం పూర్తయిన తరువాత దాక్షాయిని దేవి అగ్నిలో దూకి మరణిస్తుంది. అప్పుడు పరమశివుడు కోపంతో దక్షయజ్ఞాన్ని మొత్తాన్ని నాశనం చేసి దక్షుణ్ణి హతమారుస్తాడు. తరువాత శివుడు దాక్షాయిని శరీరాన్ని తన భుజాన వేసుకుని తాండవం చేస్తూ భూలోకం మొత్తం తిరుగుతాడు. ఆ తాండవం చూసి ప్రళయం వస్తుందేమో అని విష్ణువు భయపడి తన సుదర్శన చక్రాన్ని సతీదేవి మీద వదులుతాడు. అప్పుడు ఆమె శరీరం 51 ముక్కలుగా అయి భూమి మీద పడుతుంది. నేను నా భార్య చనిపోయింది అని బాధతో ఉంటే చనిపోయిన నా భార్య శరీరాన్ని నువ్వు ఇలా చేస్తావా అని కోపంతో నువ్వు భూమి మీద అవతారం ఎత్తినప్పుడు నాలాగే నువ్వు కూడా భార్యను దూరం చేసుకుని తపిస్తావు అని శివుడు విష్ణువును శపిస్తాడు. ఆ తరువాత శివుడు శాంతించి విష్ణువు చేసింది లోకశాంతి కోసం అని తెలుసుకొని విష్ణువుతో నా శాపం వల్ల నువ్వు ఎప్పుడైతే భార్యావియోగంతో బాధపడతావో అప్పుడు నేనే స్వయంగా భూమి మీద జన్మించి నీకు సహాయం చేసి నిన్ను నీ భార్యను కలుపుతాను అని శివుడు విష్ణువుకు మాట ఇస్తాడు.